ధారణోపాయములు. భావధారణ. స్లో స్థూల రూపస్య భావస్య స్తబ్దాం దృష్టిం నిపాత్య చ అచిరేణ నిరాధారం మనః కృత్వా శివం ప్రజేత్. ఏదైనా స్థూల రూపము యొక్క భావము నందు దృష్టిని నిశ్చలముగా నిలుపగా అతి త్వరలో అది నిరాధారమై శివస్థితిని అందుకుంటుంది. ఒక ప్రతీకయందు దృష్టిని ఏకాగ్రముగా జీలిపి మనస్సును ఆలోచనారహితముగా ఉంచుట వల్ల ఈ ధారణయందు చెప్పబడిన స్థితిని అందుకునవచ్చును. ఇది కూడా అనుభవైక వేద్యమైన స్థితియే. ఇంత చిన్న సాధనతోనే శివస్థితి కలుగుతుందని చెప్పబడుట ఏమి? ఇది నిజమేనా యని సందేహము రావచ్చును. ఈ సాధనలన్నీ పైకి చిన్నవిగానే కనిపిస్తాయి, కాని వీటిలో చాలా లోతులుంటాయి. హఠయోగమున కూడా త్రాటకమను అభ్యాసము కలదు. దీపము వంటి ఏదేని వస్తువును తదేక దృష్టితో చూచుటయే త్రాటకము. కాని మనస్సు నిశ్చలముగా ఆలోచన రహితముగా ఉండవలెను. కనీసము మనము చూచుచున్న వస్తువును గురించి కూడా చింతించరాదు. ఇప్పుడర్థమైనదా ఇది చిన్న సాధన కాదని? చూచుచున్న వస్తువు ప్రధానము కాదు, అది ఒక ఆధారము. అచిరేణ నిరాధారం మనః కృత్వా శివం వ్రజేత్ అనుటను బట్టి మనస్సును ఏకాగ్రము మరియు నిరాధారము చేసినప్పుడు మాత్రమే శివస్థితి కలుగుతుందన్నది ముఖ్య విషయము. ఖేచరీ ముద్రా ధారణ. స్లో మధ్య జిహ్వే స్ఫారితాస్యే మధ్యే నిక్షిప్య చేతనాం హోచ్చారం మనసా కుర్వంస్తతః శాంతే ప్రలీయతే. నాలుక మధ్యమును శూన్యమున ఉంచి అక్కడే మనస్సును నిలిపి హకారమును మనస్సులో జపించుట ద్వారా అది శాంతిలో లీనమవుతుంది. ఇది ఖేచరీముద్రా సాధన. ఖేచరీముద్రను బట్టి మనస్సును నాలుక యొక్క మధ్యభాగమున ఉంచి శివబీజమగు హకారమును మనస్సులో జపించవలెను. అప్పుడు శాంతభావములో మనస్సు లీనమవుతుంది. లేదా తెరచిన నోటి మధ్యలో నాలుకను ఉంచి నాలుక కొనయందు మనస్సును నిలిపి శూన్యభావనతో హకారమును జపించినచో కూడా ఇదే ఫలితము కలుగుతుంది. వేదములలో ఇది ఇంద్రయోని విద్యగా చెప్పబడింది. ఇవన్నీయు సాధనా రహస్యములు. ఈ ప్రక్రియలను పుస్తకము చదివి అర్థము చేసుకొనుట సాధ్యము కాదు. కొన్ని ప్రక్రియలను పూర్తిగా వివరించడము సాధ్యము కాదు. గురుముఖత నేర్చుకొనవలెను. నిరాధార ధారణ. స్లో ఆసనే శయనే స్థిత్వా నిరాధారం విభావయన్ స్వదేహం మనసి క్షీణే క్షణాత్ క్షీణాశయో భవేత్. కూర్చున్నా పడుకుని యున్నా తన దేహమునకు ఏ ఆధారము లేదని ధ్యానించుట వల్ల మనస్సులోని ఆశలు ఆ క్షణమే క్షీణించి పోతాయి. లలితా సహస్రనామములలో నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అని ఒక నామము కలదు. ఈ శ్లోకము ఇదే భావనను ధారణగా ఉపదేశించుచున్నది. విశ్వమున అన్ని గ్రహములు నక్షత్రములు నిరాధారముగా శూన్యమున వ్రేలాడుచున్నవి. నిజమునకు మన దేహములు కూడా అంతే. కాని మనకు భూమి ఆధారమని మనము భావిస్తూ ఆ భావనకు అలవాటు పడి ఉంటాము. అది నిజము కాదు. మనము కూడా భూమివలే శూన్యమున నిరాధారముగానే ఉన్నాము. ఈ భావన ప్రారంభమున భయమును పుట్టిస్తుంది, కాని ఇది సత్యము. కనుక శూన్యమున మన దేహము నిరాధారముగా ఉన్నదని, ఎటు చూచినా చిమ్మచీకటి తప్ప ఇంకేమీ లేదని, ఆధారము లేదని దృఢముగా ధ్యానించినచో మనస్సు ఆ క్షణమునందే ఆశలను వదిలిపెట్టి తాను కూడా నిరాధారమైపోతుంది. అప్పుడు శివస్థితి లభిస్తుంది. ఛలాసన ధారణస్లో ఛలాసనే స్థితస్యాద శనైర్వా దేహచాలనాత్ ప్రశాంతే మానసే భావే దేవి దివ్యోగమాప్నుయాత్. ఆసనమున కూర్చుని దేహమును మెల్లిగా ఊపుట ద్వారా మనస్సు ప్రశాంత స్థితినందుకొంటుంది. దానివల్ల దివ్యస్థితి కలుగుతుంది. ఒక ఆసనమున కూర్చుని దేహమును మెల్లిగా ముందుకు వెనుకకు ఊపవలెను. మనస్సును ప్రశాంతముగా ఉంచవలెను. అప్పుడు దివ్య మార్గము గోచరిస్తుందని ఈ ధారణ చెబుతుంది. ఇంతమాత్రము చేతనే ధ్యానము సిద్ధిస్తుందా అని అనుమానము కూడదు. దీనిలో చాలా లోతులున్నవి. దేహమును ఈ విధముగా ఊపుట వలన దానికున్న ఘనత్వము క్రమముగా జారిపోతుంది. శరీరము ఒక వాయుపదార్థమన్న అనుభవము లభిస్తుంది. అప్పుడు మనస్సు కూడా తన ఘనత్వమును వదిలి ప్రశాంతతను పొందుతుంది. ఆ ప్రశాంత మధ్యమున శివస్థితి లభిస్తుంది. ధ్యానమునందున్నప్పుడు దానంతటా అదే దేహము మెల్లిగా ఊగుటను మనము గమనించవచ్చు. ఇది రక్త ప్రసరణ, శ్వాస ఆడుట, హృదయ స్పందనలతో మనస్సు అనుసంధానం కావడం వల్ల జరుగుతుంది.
దానిని కూడా దాటి ఇంకా లోతుకు వెళ్లడం వల్ల ఈ శ్లోకమున చెప్పిన స్థితి లభిస్తుంది. శూన్యధారణ. స్లో ఆకాశం విమలం పశ్యన్ కృత్వా దృష్టిం నిరంతరం స్తబ్ధాత్మా తత్ప్రణా దేవి భైరవం వపురాప్నుయాత్. దృష్టిని తదేకముగా మేఘములు లేని ఆకాశమున నిలుపుట ద్వారా మనస్సు స్తబ్దమై ఆ క్షణముననే భైరవ స్థితి కలుగుతుంది. ఇక్కడ నుండి ఆకాశధారణలు చెప్పబడుచున్నవి. ఇది మరియొక విధమగు శూన్యధ్యానము. మేఘములు లేని నిర్మలాకాశము చాలాసార్లు మనకు గోచరమవుతూ ఉంటుంది. ఆకాశము క్రింద వెల్లకిలా పడుకుని దానియందు దృష్టిని తదేకముగా నిలుపుట వల్ల కొద్దిసేపటికి మనస్సు నిశ్చలమైపోతుంది. ఆకాశము యొక్క లక్షణములు నిర్మలత్వము, అగాధము, శూన్యములు. ఈ లక్షణములపైన మనస్సు అసంకల్పితముగా ధ్యానించుట మొదలు పెడుతుంది. వాటిలో మునిగి లోతులకు మనస్సు చేరినప్పుడు భైరవ స్థితి ఆ క్షణమునందే ఉద్భవిస్తుంది. శూన్యధారణ 7. స్లో లీనం మూర్ధ్ని వియత్సర్వం భైరవత్వేన భావయేత్ తత్సర్వం భైరవాకార తేజస్తత్వం సమావిశేత్. ఆకాశమంతయును భైరవుడనగు తన యొక్క శిరస్సునందు లీనమగుచున్నట్లు ధ్యానించవలెను. అదంతయు భైరవాకారముగా తేజస్సుగా గోచరిస్తుంది. ఇది మరియొక ఆకాశధారణ. ఆకాశము మొత్తము తన నొసటి పైభాగమున లీనమైపోతున్నట్లు దృఢముగా ధ్యానించగా ఆ ఆకాశమంతయు తన యొక్క తేజస్సును భావముదయిస్తుంది. అనగా ఆకాశతత్వమునకు పైనున్న స్థితియందు మనస్సు లీనమవుతుంది. ఆకాశమునకు పైనున్నది భైరవత్వమే గనుక ఈ ధారణ వల్ల తనయందు భైరవ స్థితి ఉదయిస్తుంది. పంచభూతములలో ఆకాశము కూడా ఒకటి. ఆకాశమునకు ఆధారముగా ఉన్నదేమిటి ఎన్న ప్రశ్నకు సైన్స్ కూడా సమాధానము చెప్పలేకపోవచున్నది. పంచభూతములు పరబ్రహ్మము నుండియే ఉద్భవించినవని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. భైరవుడనగా పరబ్రహ్మమే. ఆకాశము కూడా ఆయన నుండియే ఉద్భవించినది. కనుక ఆకాశము తనలోనే లీనమైపోతున్నట్లుగా భావించగా ఆ ధారణా బలము చేత భైరవ స్థితి తనలోనే కలుగుచున్నది. నిసాధారణ 1. స్లో కించిద్ధాతం ద్వైతదాయి బాహ్యాలోకస్తమ పున విశ్వాది భైరవం రూపం జ్ఞాత్వానంత ప్రకాశభృత్. బాహ్యలోకములో ఉన్నట్టి చీకటిని చూచి దాని ద్వైత స్థితిని తెలిసికొన్న పిదప విశ్వరూపి అయిన భైరవుని అదే విధముగా తెలిసికొన్నచో అనంతమైన ప్రకాశము కలుగుతుంది. ఇచ్చట నిశ, చిమ్మ చీకటి ధ్యానములు చెప్పబడుచున్నవి. ద్వైతము 2వది కనుపించుటకు వెలుగు కావలెను. కాని చిమ్మ చీకటి రాత్రియందు వెలుగు ఉండదు. కనుక ద్వైతము అదృశ్యమైపోతుంది. అనగా వెలుగు ద్వైతమును కలిగిస్తుంది, చీకటి అద్వైతముగా భాసిస్తుంది. కనుకనే లోకులకు చీకటి అంటే భయము కలుగుతుంది. అద్వైతమును సామాన్య జీవులు భరించలేరు. ఎందుకంటే దానిలో వారి యొక్క వ్యక్తిత్వమే అదృశ్యమవుతుంది. వారి ఉనికే లేకుండా పోతుంది. అదే అద్వైతము. అందుకనే అద్వైతము అనేది ఉపన్యాసములిచ్చుటకు బాగుంటుంది గాని అనుభవమునకు కాదు. అద్వైతానుభవము సామాన్య విషయము కాదు. తానే లేకుండా అయిపోవడానికి సిద్ధపడిన వాడే ఈ అనుభవమునకు అర్హుడు. ఈ విధమగు ఎరుకతో విశ్వమంతయు నిండియున్న చీకటి తానేనని భావించవలెను. అప్పుడా చీకటే అనంతమైన వెలుగుగా మారుతుంది. అనగా అద్వైతము నుండి ద్వైతముద్భవిస్తుంది. నిసాధారణ 2. స్లో ఏవమేవ దుర్నిసాయాం కృష్ణ పక్షాగమే చిరం తైమిరం భావయన్ రూపం భైరవం రూపమేష్యతి. కృష్ణపక్ష రాత్రులలో చిమ్మ చీకటిని ఈ విధముగా ధ్యానించుట వలన భైరవుని రూపము గోచరమవుతుంది. ఈ విధముగా కృష్ణపక్షపు రాత్రులలో ఒంటరిగా ఆకాశము క్రింద పరుండి ఆ చీకటినే భైరవ రూపమని ధ్యానించుట వల్ల భైరవ స్థితి అనుభవమవుతుంది. ఆకాశమున కనిపిస్తున్న చిమ్మ చీకటి తానేని, అది తన రూపమేయని, దానికి తనకు భేదము లేదని దృఢముగా ధ్యానించవలెను. నిసాధారణ 3. స్లో ఏవమేవ వినీల్యాదో నేత్రే కృష్ణాభమాగ్రత ప్రసార్య భైరవం రూపం భావయంస్తన్మయో భవేత్. కనులు మూసికొన్నప్పుడు కనిపించు చీకటిని భైరవుని రూపముగా ధ్యానించుట వలన దానియందే తన్మయత్వము కలుగుతుంది. చీకటి అన్నది మనము కనులు తెరచినప్పుడే కాదు, కనులు మూసినప్పుడు కూడా లోపల కనిపిస్తుంది. అనంతమైన ఆ చీకటే తానని, అదే భైరవ రూపమని దానియందే మనస్సును లగ్నము చేయుట వల్ల మనస్సు భైరవాకృతిని పొందుతుంది. ఇంద్రియ నిరోధ ధారణ.
స్లో యస్య కస్యేంద్రియస్యాపి వ్యాఘాతాచ్చ నిరోధత ప్రవిష్టస్యాద్వయే శూన్యే తత్రైవాత్మా ప్రకాశతే. ఇంద్రియములను ఎక్కడికక్కడే నిరోధించడం వల్ల అద్వితీయమైన శూన్యమున యోగి ప్రవేశిస్తాడు. అచ్చటనే ఆత్మ ప్రకాశము గోచరమవుతుంది. ఇంద్రియ నిరోధమనగా మనోనిరోధమే. ఇంద్రియములు తలుపుల వంటివి. వాటి ద్వారా మనస్సు బయటకు ప్రసరిస్తూ ఉంటుంది. కనుక ఇంద్రియములను నిరోధించుటయనగా మనస్సును నిరోధించుటయే. మనస్సు ఎక్కడెక్కడకు పోతూ ఉంటుందో అక్కడక్కడే దానిని నిరోధించాలి. మనస్సును ఇంద్రియ విషయముల నుండి వెనుకకు మరల్చుటయే ప్రత్యాహారమని వేదాంత యోగ సాంప్రదాయములలో మనకు దర్శనమిస్తుంది. స్లో యతో యతో నిశ్చరతి మనశ్చలమస్థిరం తతస్తతో నియమేతత్ ఆత్మన్యేవ వశం నయే. అస్థిరముగా మనస్సు ఎక్కడెక్కడకు పరిగెత్తుతూ ఉంటుందో అక్కడక్కడ నుంచి దానిని మరల్చి ఆత్మయందు స్థిరముగా నిలుపవలెనని భగవద్గీత 6:26 చెప్పుచున్నది. ఇది కూడా ఇటువంటి సాధనా విధానమే. పంచేంద్రియములను, మనస్సును అవి తలెత్తకుండా వాని మూలములలో నిరోధించుట వలన అద్వితీయమగు శూన్యస్థితి యందు యోగి ప్రవేశిస్తాడు. ఆ శూన్యము యొక్క హృదయమున ఆత్మస్థితి ప్రకాశిస్తుంది.